తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరవనిత మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమని నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆమె అందించిన పోరాట స్ఫూర్తిని, మానవతా విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బుధవారం నల్గొండలోని సత్యవతి హాస్పిటల్లో మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సందర్భంగా ఆమె మనవడు ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ మల్లు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక నిరుపేద మహిళకు ఉచిత మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం జీవితమంతా త్యాగాలమయం అని, జీవితాంతం నిరుపేదల కోసం, వారి అభ్యున్నతి కోసం పరితపించారని గుర్తు చేశారు. ఆమె చరిత్రను మర్చిపోకుండా భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఆమె పేరుతో నిర్వహించే సేవా కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. ప్రతి ఏటా ఆమె వర్ధంతి సందర్భంగా ఉచిత మోకాలు మార్పిడి ఆపరేషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. మల్లు స్వరాజ్యం మనువడు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు మల్లు అరుణ్ రెడ్డి మాట్లాడుతూ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం తన జీవితాన్ని అట్టడుగు వర్గాల కోసం ధారపోసిన గొప్ప వనిత అన్నారు. మహిళా హక్కులు, ప్రజల హక్కులు, పేదల భూముల కోసం చివరి వరకు జీవించారని గుర్తు చేశారు. స్వరాజ్యం 3 సంవత్సరాల కిందట చనిపోయారని, ఆమె పేరుతో ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నల్గొండలోని సత్యవతి హాస్పిటల్ సహకారంతో మిర్యాలగూడకు చెందిన కార్మిక సంఘం నేత నకిరేకంటి అంజయ్య సతీమణి మరియమ్మకు ఇవాళ విజయవంతంగా మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్ చేసినట్లు వెల్లడించారు. గొప్ప వ్యక్తుల స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులోనూ మరింత ముందుకు తీసుకుపోతామని తెలిపారు. ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం నిర్వాహకుడు పుచ్చకాయల నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఎస్ఐ శంకర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ సంపద, సత్యవతి వైద్యశాల ఎండీ రామ్ మనోహర్, సత్యనారాయణ, కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఫ్యాకల్టీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. మేము చదువుకునేటప్పుడు మల్లు స్వరాజ్యం గారి గురించి చాలా విషయాలు తెలుసుకునేవాళ్ళం. మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం కమ్యూనిస్టు భావాలతో ఉండడంతో ఆదర్శంగా ఎలా కష్టపడాలి, ఎలా స్ఫూర్తిగా అరుణ్ కుమార్ గారు అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు. తన గురించి తెలుసుకోవడానికి, ఆదర్శంగా తీసుకోవడానికి ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. ఇప్పుడున్న యువత ఈ చెడు దూరాలకు పోకుండా గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే ఆమె చేసినటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలలో స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని, అలాగే ఇక్కడికి పేదవాళ్ళకి సాయం చేయడానికి, వైద్య సాయం అందించడానికి కృషి చేస్తున్నటువంటి అరుణ్ గారికి, అలాగే మన రామ్మోహన్ గారికి ఇక నుండి కూడా ముందు మంచి మంచి ఈ వైద్య సదుపాయాలు కొన్ని పల్లెటూర్లలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేంత ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి ఊర్లలో కూడా ఏదైనా వైద్య సదుపాయం కల్పించి ప్రత్యేకంగా వాళ్ళకి పేదవాళ్ళకి సాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు రకరకాల కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేపడుతున్న విషయం మీ అందరికీ తెలిసింది. సో కుటుంబ సభ్యులుగా మేము కూడా తన వారసత్వం అంటే ఊరికే పేరు చెప్పుకుంటేనే సరిపోదు కదా. సో వారి వారసత్వాన్ని మాకున్న దాంట్లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి సంవత్సరం ఈ సత్యవతి హాస్పిటల్ రామ్మోహన్ గారి సహకారంతో ఇప్పటికీ ఈ హాస్పిటల్లోనే 4 పేద పేషెంట్స్కి నీ రీప్లేస్మెంట్లు చేయడం జరిగింది. అదందరూ మీరందరూ ప్రతి సంవత్సరం వస్తున్నవారే మీ అందరికీ తెలిసింది. సో ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు బ్రేక్ వేయకుండా ఈ సంవత్సరం కూడా కార్మికుల కోసం తన జీవితాన్ని కూడా దారపోసిన ఒక కార్మిక సంఘం నేత, వారి వైఫ్ మరియమ్మ గారు, వాళ్ళ కొడుకు పాస్టర్. సో తనకి ఆల్మోస్ట్ ఒక 7-8 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ధైర్యం లేక, అదేవిధంగా కొన్ని ఆర్థిక కారణాలు ఇవన్నీ వల్ల తను చేసుకోకుండా సఫర్ అవుతున్న విషయం నాకు ఒక ఎక్స్ఎంఎల్ఏ ద్వారా తెలిస్తే నేను చూసుకుంటాను అని కాంటినెంటల్ హాస్పిటల్కి పిలిపించి మొత్తం అన్ని చెకప్స్ చేయించి అక్కడ అంత ఫిట్ ఉందని తెలుసుకున్న తర్వాత రామ్మోహన్ గారి దగ్గర పంపించాను. తను కూడా మొత్తం ప్రీ ఆపరేటివ్ ఫిట్నెస్ అంతా చెక్ చేసుకొని ఈరోజు దాన్ని సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశాము. మీరు తగిన పేషెంట్ వెళ్ళి పేషెంట్తో కూడా మీరు ఒక చిన్న బైక్లాగా తీసుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సో ఈరోజు ఎందుకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నాము అని అంటే, అటువంటి గొప్ప వ్యక్తుల ఇన్స్పిరేషన్ కనుక మనకు లేకపోతే ఈ సమాజం మీరు ప్రతి సంవత్సరం చూస్తున్నారు పేపర్లో ఏ విధంగా అందరూ సొంత లాభం కోసమే పాటుపడుతున్న ప్రజలే తప్పితే సమాజం కోసం అందరూ ఒక చెయ్యి వేస్తే ఈ సమాజంలో ఉన్న చాలా కష్టాలని, చాలా వర్గాల ప్రజల బాధలను ఏదో ఒక విధంగా మనం నయం చేసే కెపాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది.
నాలో ఈరోజు ఒక ఆలోచనే ఈరోజు చేసిన ప్రోగ్రాం ప్రతి సంవత్సరం చేస్తున్నాను. మీ అందరూ తెలుసు, మోకాల మార్పిడి అనేది చాలా కాంప్లెక్స్ సర్జరీ, చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరీ. మనము అట్లాంటిది ఉచితంగా చేయాలంటే చాలా దానికి పెద్ద హృదయం ఉండాలి, దానికి సరిపోయే సెంటర్ ఉండాలి, డిజర్వ్ పేషెంట్ కూడా ఉండాలి. అంటే వాళ్ళు ఉచితంగా చేయడానికి వాళ్ళు డిజర్వ్ అయి ఉండాలి. సో అట్లా సార్ నాకు సెలెక్ట్ చేయమంటే మన దగ్గర ఓపీలో చాలామంది పేషెంట్స్ వస్తుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఎవరైతే డిజర్వ్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి అమ్మ నీకు ఇట్లా ఉచితంగా చేస్తాము అట్లా అని వాళ్ళని ముందు ఎన్రోల్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర ఫిట్నెస్ తీసుకోవడం, అట్లా ముందు సంవత్సరం కూడా చేశాము. ఈ సంవత్సరం కూడా సార్ నన్ను కన్సల్ట్ అవ్వడం, మేము ఎప్పుడు ఇదే ఏదైనా పూర్ పేషెంట్ రాగానే మా మైండ్లో ఎప్పుడు వీళ్ళకి ఫ్రీగా చేయాలి, మనం ఈ ట్రస్ట్ ఎంబీఆర్ ట్రస్ట్ ద్వారా ఫ్రీగా చేయాలని ఎప్పుడు మాకు ఆలోచన వస్తూ ఉంటుంది. సో మన సిఏ గారు చెప్పినట్టు మన ఈ సమాజంలో ఇంత బిజీ, మనం కూడా మన సమాజానికి కొంచెం ఇవ్వాలి. మనం ఎప్పుడు మా సత్యవతి హాస్పిటల్ తరఫున మేము ఎప్పుడు కూడా కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించాలి. మాకు ఎన్నో మెడికల్ క్యాంప్స్ ఉచితంగా ఫ్రీ సర్వీసు, పోయిన డిసెంబర్లో కూడా గైనిక్ ఫ్రీ క్యాంప్ పెట్టాము ఒక 15 days. మన మహిళా దినోత్సవం సందర్భంగా పెట్టుకొని మహిళలకు ఉచితంగా వైద్యం అందించడం జరిగింది. పెరాలసిస్ వాళ్ళకి కూడా మేము మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కోచింగ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మరియమ్మ గారికి మోకాల్ సింపల్ మార్పిడి చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల పక్షమై వారు నిలబడినటువంటి నేత. మరి వారి వర్ధంతి సందర్భంగా వైద్యం అనేది అందరికీ అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో, చాలామంది వైద్యం దొరకక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి వారు ఎంతో త్యాగశీలతతో మరి వైద్యం కరువైనటువంటి వారికి వారు చేయూతనిచ్చి ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు. మా అమ్మగారు 15 సంవత్సరాల నుంచి కూడా మోకాల నొప్పులతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మా ఆర్థిక ఇబ్బందులను బట్టి మేము వైద్యం విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాము. అయితే మల్లు అరుణ్ కుమార్ రెడ్డి గారు సార్ అండ్ అట్ ద సేమ్ టైం కంటా చైతన్య గారు, సురేపల్లి రామ్మోహన్ సార్ గారు కూడా మాకు ఎంతగానో సహకరించారు. అమ్మకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎంతో ఖర్చుతో కూడింది అయినడం వల్ల మేము చేయించుకోలేకపోయాము. మరి వారి సహాయ సహకారాలతో ఎంబీఎన్ ట్రస్ట్ తరఫు నుంచి మాకు సర్జరీ జరిగింది అండ్ వారి రుణాన్ని మేము తీర్చుకోలేము. వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్.